హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. శారీరక ఆరోగ్యం అనేది మనం పెరిగే లైఫ్ స్టైల్, అలాగే మన ఆహారపు అలవాట్లపైన ఆధారపడి ఉంటుంది. ఇక నిజంగా చెప్పాలి అంటే ఈ శారీరక ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అంటే దానిని మనం కంట్రోల్ పెట్టుకోగలం అన్నమాట. ఏవైనా అనుకోని సంఘటనలు జరిగితే తప్ప. అలా జరిగినప్పుడు కూడా మానసికంగా, ఎమోషనల్‌గా కంట్రోల్‌గా ఉంటే వాటిని కూడా చాలా ఈజీగా జయించవచ్చు. మరి లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యేవాళ్ళు, లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి రిజల్ట్ తీసుకుంటున్న వాళ్ళు, లేదంటే తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఎమోషనల్‌గా కంట్రోల్‌లో ఉండాలా అంటే నేను యెస్ అని చెబుతాను. ఎందుకంటే ఎమోషనల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటేనే మీరు చెప్పుకునే అఫర్మేషన్స్, మీరు చేసే విజువలైజేషన్ అనేది ఒక మంచి ఎనర్జీతో యూనివర్స్‌లోకి వెళ్ళి మీ కోరికలు నెరవేరే అవకాశం అనేది ఏర్పడుతుంది. నిజంగా ఏదైనా పని సక్సెస్ చేయాలి, సక్సెస్ అవ్వాలి అంటే ఆ పని చేసే వ్యక్తి నేను చెయ్యగలను అని పదే పదే అనుకోవడం వల్ల తనలో కాన్ఫిడెన్స్ అనేది కనిపిస్తుంది. అలాగే ఆ పని నా వల్ల కాదు అని గనక ఆ వ్యక్తి ఫీల్ అయ్యాడు అంటే, ఎమోషనల్‌గా వీక్ అయ్యాడు అంటే, అది తన బలహీనతగా మారి ఆ పని సక్సెస్ అవ్వడానికి చాలా కష్టమవుతుంది. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాదు, నిజ జీవితంలో కూడా మెంటల్‌గా, ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్ళు ఎటువంటి విషయాన్నైనా, ఎంత కష్టమైన పనైనా సరే చాలా ఈజీగా జయించగలుగుతారు. ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్‌గా బ్యాలెన్స్ లేకుండా, మెంటల్‌గా వీక్‌గా ఉన్నారు అంటే, అలాగా టెన్షన్ పడుతూ కూర్చోవడమే తప్ప దానివల్ల ఉపయోగమైతే ఏమీ ఉండదు. తలలు పట్టుకొని బాధపడుతూ వచ్చిన ఇబ్బందిని పదే పదే తలుచుకొని బాధపడితే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా అనేది మీరు అర్థం చేసుకోవాలి. మెంటల్‌గా స్ట్రాంగ్ లేకుండా పదే పదే అదే దాని గురించి వర్రీ అవుతూ ఉంటే ఇంకా వీక్ అవుతారు తప్ప అనుకున్న పనైతే జరగదు. ఆ ప్రాబ్లమ్ నుంచైతే బయటపడరు. లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి అందులో టెక్నిక్స్ తెలుసుకొని జీవితంలో ఎంతో సాధించాలి అని అనుకునేవాళ్ళు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎమోషనల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎప్పుడైతే ఎమోషనల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటారో అప్పుడే మీరు చాలా పాజిటివ్ ఎనర్జీని మీరు అనుకున్న కోరిక వైపు పాజిటివ్ థాట్స్‌ని ఎక్కువగా క్రియేట్ చేసి యూనివర్స్‌లోకి పంపిస్తారు. అప్పుడే పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా జనరేట్ అవుతుంది. మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి అని అనుకుంటే ఉదయాన్నే నిద్ర లేవండి. మీ రోజుని మంచి పాజిటివ్ అఫర్మేషన్స్‌తో స్టార్ట్ చేయండి. కొంతసేపు మెడిటేషన్ చేయండి. ఎందుకంటే మార్నింగ్ లేచి మీరు గనక మీ రోజును మొదలుపెట్టారు మంచి పాజిటివ్ ఆలోచనలతో, మెడిటేషన్‌తో అంటే ఆ రోజంతా అద్భుతంగా ఉంటుంది. ఇంకా మీరు ఎమోషనల్‌గా కూడా బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఎందుకు ఉదయాన్నే నిద్ర లేవాలి అంటే విశ్వశక్తి అంతా కూడా తెల్లవారుజామునే, ఇంకా చెప్పాలంటే బ్రహ్మ ముహూర్తంలోనే ఈ లోకమంతా ప్రవహిస్తూ ఉంటుంది. అలాంటప్పుడే బ్రహ్మ ముహూర్తంలో లేచినప్పుడే ఆ శక్తిని మీరు ఎక్కువగా ఆకర్షించగలుగుతారు. ఆ టైంలో చెప్పుకునే ఎఫర్మేషన్స్ చాలా వేగంగా నిజమవుతాయి. ఇలా ఉదయాన్నే నిద్ర లేచి మంచి పాజిటివ్ ఎనర్జీతో గనక మీరు ఒక మెడిటేషన్, ఎఫర్మేషన్ చెప్పుకున్నారు అంటే మీరు రోజుకి సరిపడా శక్తిని, పాజిటివ్ ఎనర్జీని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. అలా అట్రాక్ట్ చేసిన పాజిటివ్ ఎనర్జీ వల్ల ఆ రోజంతా మంచిగా ఉండడంతో పాటు మీరు పెట్టుకున్న గోల్స్ వైపు ఎక్కువగా మంచి పాజిటివ్ ఎనర్జీని పాస్ చేయగలుగుతారు. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకొని వాటిని అప్లై చేసేది దేనికోసం?
అది తెలుసుకోవడం దేనికోసం అంటే లైఫ్‌లో సక్సెస్ అవ్వడం కోసమే కదా! మరి అది ఎంత ఈజీగా అవ్వాలి అంటే మీరు అంత ఎమోషనల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. మీరు మీ రోజులో జరిగే చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా టెన్షన్ తీసుకొని ఓవర్ రియాక్ట్ అయ్యి మిమ్మల్ని మీరు మెంటల్‌గా డిస్టర్బ్ చేసుకున్నారు అంటే, మీరు ఎమోషనల్‌గా బ్యాలెన్స్ తప్పారు అంటే, అవతల వ్యక్తికి ఎంత నష్టం జరుగుతాదో తెలీదు కానీ, మీకు మాత్రం చాలా చాలా నష్టం జరుగుతది. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు మిస్ అయ్యే, మీరు కోల్పోయే మెంటల్ ఎమోషన్ వల్ల, మీ బ్యాలెన్స్ తప్పడం వల్ల మెంటల్‌గా, మీరు మార్నింగ్ నుంచి సంపాదించుకున్న ఎంతో పాజిటివ్ ఎనర్జీ అనేది సింపుల్‌గా ఖర్చయిపోతుంది. ఇది కదా నష్టం అంటే. అవతల వ్యక్తికి జరిగే నష్టం కంటే మీకు జరిగే నష్టమే ఎక్కువ. కాబట్టి అనవసరమైన వాటిలకి ఎమోషనల్‌గా తగ్గొద్దు. ఎమోషనల్‌గా ఇంబాలెన్స్ అవ్వొద్దు. ఈ విషయాలు మీరు అర్థం చేసుకొని ఎమోషనల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీ ఎఫర్మేషన్స్ అనేవి చాలా చాలా బాగా పనిచేస్తాయి. మంచి రిజల్ట్స్ ఇస్తాయి. లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఎమోషనల్‌గా, కంట్రోల్‌గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నా పేరు వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్‌ని, అలాగే హొపోనొపోనో హీలర్‌ని. ఎవరికైనా ఎటువంటి ఇబ్బందున్నా సరే లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయాలి. హొపోనొపోనోని పర్ఫెక్ట్ వేలో ఉపయోగించి వాళ్ళు ఏ సమస్య నుంచైనా బయటపడాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. నేను కండక్ట్ చేసే ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళెవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.